2001లో వచ్చిన ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్, రైతు హక్కుల చట్టం, కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం, దాని కింద కూడా కొంత యంత్రాంగం ఉంది. అంటే ఈ రోజున విత్తనాలకు సంబంధించి 3 కీలక చట్టాలు: విత్తన చట్టం, ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్, పత్తి విత్తనాల చట్టం. ఈ 3 కూడా విత్తనాలకు సంబంధించిన చట్టాలు. కానీ ఇప్పుడు వీటి స్థానంలో విత్తనాలకు సంబంధించి రైతులకి మరింత వెసులుబాటు కల్పించడం కోసం, రైతుల హక్కుల్ని మరింత భద్రంగా కాపాడడం కోసం ఒక కొత్త చట్టం తేవాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ విత్తన చట్టం అయినా సరే రైతు తాను పండించిన పంట నుంచి కొంత దాచుకొని మళ్ళీ విత్తనాలుగా వాడుకోవటానికి కానీ, తన విత్తనాలని పక్క రైతులతో షేర్ చేసుకోవడానికి, పంచుకోవటానికి కానీ అభ్యంతరాలు లేవు. వాటి మీద నిబంధనలు ఏమీ పెట్టలేదు. అలాంటి వాటి మీద కూడా నిబంధనలు పెట్టే ప్రయత్నం జరిగింది. ఒకసారి విత్తనం వేస్తే రెండోసారి విత్తనం పనికి రాకుండా చేసే ఒక టర్మినేటర్ సీడ్స్ కూడా వచ్చినాయని చెప్పి చాలా వివాదాలు నడిచినాయి.